హలో అండి, ఈరోజు వీడియోలో తీయటి గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని, 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ నూనె పిండికి బాగా పట్టే వరకు ఈ విధంగా ఒక్కసారి 5 నిమిషాలు మర్దన చేసుకోవాలండి. చూశారు కదండి, మనం చేత్తో పట్టుకుంటే ఈ విధంగా ముద్దవ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇవి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పైన కొద్దిగా నూనె రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, పిండి అనేది ఎంత స్మూత్గా రెడీ అయిందో. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద పిండి ముద్దను తీసుకొని దానిపైన చపాతీ కర్రతోటి ఈ విధంగా రుద్దుకోవాలండి. ఇది బాగా పల్చగా రుద్దుకోకూడదు, కొద్దిగా మందంగానే రుద్దుకోవాలి. అప్పుడు ఈ గులాబీ పువ్వులు చేసుకోవటానికి ఈజీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా మందంగా రుద్దుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ తోటి ఈ విధంగా అన్నింటినీ సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత పై లేయర్నన్నీ తీసేసుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఈ చివరి నుంచి సన్నగా దీన్ని మడుచుకుంటూ రావాలండి. చూడండి, ఇప్పుడు వేలుతోటి మధ్యలోకి గట్టిగా ప్రెస్ చేసామంటే ఈ గులాబీ పువ్వుల చివర్లు అనేవి విచ్చుకుంటాయి. అప్పుడు మనం గులాబీ పువ్వులు చేసుకోవటానికి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దీని మధ్యలోకి సమానంగా చాకుతోటి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని చివరిని సమానంగా చేసుకోవాలి. తర్వాత చేతితోటి వీటిని నిదానంగా ఒక్కొక్క రేఖను విడదీసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చుట్టూ విడదీసుకున్నారంటే చాలా ఈజీగా గులాబీ పువ్వులు రెడీ అయిపోతాయి. చూశారు కదండి ఎంత బాగా వచ్చాయో. మీరు ఈ విధంగా చేసుకోవచ్చండి, చాలా ఈజీ, చాలా బాగా వస్తాయి. గులాబీలు చేసుకోవటం అంత కష్టమేమీ కాదండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. నేను మిగిలిన వాటన్నింటినీ చేసి చూపిస్తున్నా చూడండి. అలాగే ముందులాగానే చపాతీలాగా చేసుకొని గ్లాస్ తోటి ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకొని గులాబీ పూలు చేసుకోవటమేనండి. నేనైతే 5 లేయర్లు పెట్టుకున్నాను. మీకు కొద్దిగా పెద్ద గులాబీలు కావాలంటే దాన్ని 6-7 లేయర్లైనా పెట్టుకోవచ్చండి. నేను చిన్న గులాబీలు చేస్తున్నాను కాబట్టి నేను ఒక 5 లేయర్లు పెట్టుకున్నాను. చూడండి, నాకు 2 కప్పులకు 10 వరకు గులాబీలు వచ్చాయి. ఇది చాలా బాగా వచ్చాయండి గులాబీలు. ఈ విధంగానే అన్ని గులాబీలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ విధంగా గులాబీలను చేసి పెట్టారంటే ఇంట్లో పెద్దలైనా చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే తినటానికి కూడా చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా పక్కన చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో నూనె పోసుకొని నూనె మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకొని వేపుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేపారంటే పైన కాలుతాయి కానీ లోపల కొద్దిగా పిండిగానే ఉంటాయి, పాకం బాగా పట్టుకోదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్కటిగా నిదానంగా నూనెలో వేసుకోండి. వీటిని 1-2 నిమిషాల తర్వాత గరిటెతోటి కలుపుతూ అటు ఇటు కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. నేను మొత్తం ఒకేసారి వేసాను, మీరు 2 సార్లకైనా వేసుకోవచ్చు.
చూశారు కదండి, గులాబీ పువ్వులు వేగిపోయాయి బాగా. ఎంత రంగు వచ్చాయో కదా. మీరు ఈ విధంగానే ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అప్పుడే ఇవి తినడానికి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పాకం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల పంచదారను, అలాగే 2 కప్పుల పంచదారకు 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇది ఎటువంటి పాకం రానవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి అయితే ఏ విధంగా పాకం పెట్టుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా, ఈ విధంగా వస్తే సరిపోతుందండి పాకం. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న గులాబీ పువ్వులు సగం వరకు వేసుకోవాలి. ఇవి వెంటనే పాకాన్ని పట్టుకోవండి. ఒక 10 నిమిషాలు ఇందులోనే వదిలేశారంటే పాకాన్ని బాగా పీలుస్తాయి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇవి. ఈ విధంగానే అన్ని గులాబీలను పాకంలో వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఈ గులాబీలు రెడీ అయిపోయాయి. మీరు ఒక్కసారి ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ప్లీజ్ అండి, బాయ్.